ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. పోలీసుల ముందు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. కేసులో తొలిసారి ఓ రాజకీయ నేతను పోలీసులు విచారించనున్నారు. ఈ కేసు విచారణలో లింగయ్య ఇచ్చే విషయాలు కీలకం కానున్నాయి. ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొంతమంది బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో 4గురిని అరెస్టు చేశారు. వారి ఫోన్ల నుంచి డేటా రిట్రైవ్ చేశారు. వాటి ఆధారంగానే చిరుమర్తి లింగయ్యతో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పోలీసు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా 3 రోజుల క్రితం హాజరవ్వాల్సి ఉంది. కానీ అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాను, 2 రోజులు సమయం ఇవ్వాలంటూ కోరడంతో ఈ రోజు 14వ తేదీన తిరిగి అతనికి నోటీసులు జారీ చేయడంతో ఇంతకు ముందే ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి విచారణ నిమిత్తం హాజరయ్యేందుకు పోలీస్ స్టేషన్ కి చేరుకొని పైకి వెళ్తున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఈ కేసులో ఎమ్మెల్యేని అక్యూజ్ కిందికి చేరుస్తారా లేదా విట్నెస్ కిందికి చేరుస్తారా అనే దానిపై కూడా ఈ విచారణ ముగిసిన తర్వాత పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉమ్మడి నల్గొండకి చెందినటువంటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీకి చెందినటువంటి నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి ప్రతి మూమెంట్ తెలుసుకొని వారిని ఏదో రకంగా అడ్డుకోవాలి, అరికట్ట వేయాలి, ఎన్నికల సమయంలో డబ్బులని సీజ్ చేయడము, వాళ్ళ మూవ్మెంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేయాలని ఒక ప్లానింగ్ తోటి ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారనే దానిపై కూడా బీఆర్ఎస్ నాయకుల యొక్క జాబితా ఒక్కరొక్కరుగా పోలీసులకు ఆ ఎవిడెన్స్ దొరకడంతో ఒక్కొక్క ఎమ్మెల్యేకు, మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసి పిలిపించి వారిని ఈ కేసుకి సంబంధించి విచారణ సాగిస్తా ఉన్నారు. విట్నెస్ కిందికి వీళ్ళు పరిగణిస్తారా లేదా వీళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడి అక్రమంగా ఈ డివైజ్లను ఉపయోగించారు, ఇది చట్ట ఉల్లంఘనకు పాల్పడినట్టే, ఒక వ్యక్తి స్వేచ్ఛను వీళ్ళు హరించి ఆ వ్యక్తి మాట్లాడుకునేటువంటి కన్వర్సేషన్ అది ఇంట్లో వ్యక్తిగత విషయాలు కానీ రాజకీయపరమైనటువంటి విషయాలు కానీ దేశంలో ఈ రకంగా పాల్పడకూడదు, ఇదంతా కూడా ఇల్లీగల్ అంటూ కూడా రాజ్యాంగం చెప్తున్నప్పటికీ వాటన్నిటి కూడా ఉల్లంఘనకు పాల్పడి వీళ్ళు సొంత ప్రయోజనాల కోసం, రాజకీయంగా ఎదగడం కోసం, రాజకీయ గెలుపు కోసం వీరికి ఎదురు పార్టీలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ యొక్క బలమైనటువంటి నాయకుల యొక్క ఫోన్ నెంబర్లను ఇచ్చి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి వీరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, డబ్బులు వచ్చేటువంటి మూమెంట్ ని పట్టుకుని ఆ డబ్బులని పోలీసులు పట్టుకునే విధంగా వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం ఎన్నికల్లో జరిగినట్టుగా కూడా అధికారులకు కొన్ని సమాచారం ఎవిడెన్స్ దొరికింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని బీఆర్ఎస్ నాయకులకు ఒక్కరొక్కరిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇస్తూ వస్తా ఉన్నారు. ఈ రోజు చిరుమూర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే నకరేకల్ కాన్స్టిట్యూన్సీకి చెందినటువంటి రాజకీయ నాయకుడు ఇంతకు ముందే జూబ్లీ హిల్స్ పోలీసుల ముందు హాజరయ్యారు. జూబ్లీ హిల్స్ పోలీసులు అడుగుతున్నటువంటి ప్రతి క్వశ్చన్ కి సమాధానం ఇస్తా ఉన్నాడు. నేను పోలీసుల ముందు హాజరయ్యి ప్రతిదీ సమాధానం ఇస్తానంటూ కూడా ఇప్పటికే తాను హాజరవుతానన్న ఒక విషయాన్ని కూడా మీడియాకు తెలియజేయడం జరిగింది. సాయంత్రం లోపు ఈ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విచారణ ముగిసిన తర్వాత తను అధికారులకు సహకరించాడా లేదా, సహకరిస్తే ఏ రకమైనటువంటి సమాచారం ఇచ్చాడు, సహకరించకపోతే క్వశ్చన్స్ దాటేసేటువంటి ప్రయత్నం చేశాడనే దానిపై మాత్రం పోలీసులు సాయంత్రం లోపు దీనిపై క్లారిటీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అంటే రవితేజ, ఇప్పుడు మొత్తానికి దీని వెనుక బీఆర్ఎస్ కీలక నేతల హస్తం ఉంది, అందుకే అటాక్ జరిగిందని చెప్పి కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి వాదిస్తున్నారు. ఏంటి అసలు ఇప్పటికే బీఆర్ఎస్ నేతల అరెస్ట్ స్టార్ట్ అయింది, విచారణ కూడా స్టార్ట్ అయింది, కాబట్టి తర్వాత ఎవరిని అరెస్ట్ చేసే అవకాశాలు? ఇప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటి 10 ఏళ్ల ప్రభుత్వంలో బడా రాజకీయ నాయకుల కనుసంధానంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. వాళ్ళ ప్రయోజనాల కోసం, మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం, ఏ అపోజిషన్ లో బలమైనటువంటి లీడర్లు ఎవరు ఉన్నారు వాళ్ళని దెబ్బకొట్టడం కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అస్త్రాన్ని ఉపయోగించుకొని 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసినటువంటి కుళ్ళు కుతంత్రాలు, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా ఒక్కటొక్కటిగా బయటికి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే గతంలో ఉమ్మడి జిల్లాలో గానీ ప్రత్యేకమైనటువంటి జిల్లాలో గానీ ఈ ఫోన్ ట్యాపింగ్ పేరుతో నాయకుల యొక్క వ్యక్తిగత విషయాలని, పర్సనల్ విషయాలని, ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి విషయాలని, సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖుల విషయాల ఎప్పటికప్పుడు విని ఇండస్ట్రీలో కూడా వేలు పెట్టి దాంట్లో సహా వీరు ఇన్వాల్వ్ అయ్యి వారు దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా మాత్రం ఈ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తా ఉంది. ఇప్పుడు తిరుమూర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చి ఈ రోజు విచారణ పిలిపించారు. ఇంకా చాలా మంది నల్గొండ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఈ పవర్స్ ని మిస్యూజ్ చేసి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారనే అభియోగాల పైన ఇప్పటికే అనేక మంది నాయకులకు నోటీసులు అందించారు. వారంలో 3 చొప్పున బీఆర్ఎస్ నాయకులని జూబ్లీ హిల్స్ కార్యాలయానికి పిలిపించి వారి పాత్రపై కూడా విచారించి కొంతమందిని అక్యూజ్ కిందకి, కొంతమందిని విట్నెస్ కిందకి చేర్చేటువంటి పొందడం.
అంటే మొదటి నుంచి కూడా కేటీఆర్ నే టార్గెట్ చేస్తూ వస్తున్నారు, కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఏంటి అంటే మరి కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమంటున్నాయి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పుడు ఇంటెలిజెన్స్ ఓఎస్సీగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 ఏళ్ల పాటు సన్నిహితంగా అనుకూలంగా ప్రభుత్వ ఏజెంట్ గా పనిచేసి కావాల్సినటువంటి ప్రతి వ్యక్తి యొక్క వివరాలను సేకరించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాడనే దానిపై కూడా కొన్ని అభియోగాలు మోపుతూ ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. అప్పటి బీఆర్ఎస్ నాయకులు, అప్పట్లో ఉన్నత హోదాలో ఉన్నటువంటి నాయకులు ఈ ఆదేశాల మేరకే ఇంటెలిజెన్స్ కీలకమైనటువంటి శాఖ పోలీసింగ్ లో కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ రావాలన్నా, ఎవరిని ఇల్లీగల్ గా అరెస్ట్ చేయాలన్నా, ఇంట్లో సోదాలు నిర్వహించాలన్నా, ఆ డబ్బులని పట్టుకోవాలన్నా అది ఇంటెలిజెన్స్ తోటి సాధ్యమవుతుంది. కాబట్టి సో ఇంటెలిజెన్స్ ని వీళ్ళు ఇంటి పోలీస్ వింగ్ లేగా మార్చుకొని కొంతమంది సెలెక్టెడ్ పోలీస్ ని పెట్టుకొని ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి అధికారుల్ని రాష్ట్రంలో అన్ని చోట్ల వివిధ కీలకమైనటువంటి విభాగాల్లో వాళ్ళకి బాధ్యతలు అప్పగించి దీని ద్వారా పూర్తి స్థాయిలో అపోజిషన్ లో ఉన్నటువంటి నాయకులని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రతి మూమెంట్ తెలుసుకొని వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి వారి సొంత వ్యక్తిగత వివరాలు బయటికి తీసి ఇవన్నీ కూడా బయటికి పెడతామని ఈ రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డారనే దాంతో కూడా వీరిపైన అభియోగాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఎవిడెన్స్ పోలీసులకు ఉన్నాయి కాబట్టి శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు ఇద్దరు కూడా యుఎస్ లో చాలా రోజులుగా స్థిరపడి విచారణకు సహకరించకుండా వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఇటీవలే గ్రీన్ కార్డ్ పొందినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పోలీసులకు దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు ఈ కేసుని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కూడా విచారణ వీళ్ళు రివ్యూ చేసినప్పుడు ఈ కేసులో ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి వీరిపై అనేక అభియోగాలు ఉన్నాయి కాబట్టి వారిని పిలిచి వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బట్టి ఇవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి కొంతమందిని విట్నెస్ గా, కొంతమంది అనుమానితులుగా చేర్చేటువంటి ఛాన్స్ ఉంది.